నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. శాశ్వత ప్రేమ అనే టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనాలను ధ్యానించుచుండగా నిదాసుడనైనా నన్ను మరుగుపరచండి. మీ పిల్లలందరితోనైనా మీరే మాట్లాడి ఘనత మహిమ ప్రభావములు పొందుకొనమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ లేఖనాలలో నుండి ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం అందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి మీ చేతుల్లోనికి జీవగ్రంథాన్ని తీసుకొని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. మహనీయుడైన యేసుక్రీస్తు జీవితం పరలోకపు సింహాసనాన్ని వదిలిపెట్టి మన కొరకు మనలాంటి ఆకారాన్ని ధరించుకొని ఈ భూమి మీద బ్రతికి మరణ సమాధి పునరుత్థానముల ద్వారా మరలా పరలోకానికి వెళ్ళిన ఒక అద్భుతమైన జీవితం. యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తరువాత ఆయన తన శిష్యులతో చెప్పిన మాట మనందరము జ్ఞాపకం చేసుకోవలసిన మాట, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎందుకు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి? ఎందుకు ప్రకటించమంటున్నాడో దయచేసి ఎప్పుడైనా ఆలోచించారా? ఈ క్షణం మీరు ఆలోచించగలిగితే ఎందుకు సువార్తను ప్రకటించమంటున్నాడు? దీనివల్ల ఏం ప్రయోజనం ఉంది? దీనిని ఒక ఆజ్ఞగా, ఒక బాధ్యతగా ఎందుకు శిష్యుల మీద, ఆ తర్వాత మన మీద పెడుతున్నాడో లేఖనాల లోతుల్లోనికి వెళ్ళి జాగ్రత్తగా ఆలోచించగలిగితే అనేకమైన విషయాలు మన కళ్ళ ముందుకు దేవుడు తీసుకొని వస్తాడు. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా దయచేసి చూడండి. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమ పరచబడు నిమిత్తము. పౌలు గారు కూడా అదే విషయాన్ని తెస్సలోనికలో ఉంటున్న దేవుని పిల్లలను ఉద్దేశించి రాస్తున్నాడు. ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించాలి, ఇది వెంటనే సమాజములోనికి వెళ్ళాలి, అందరికీ ఇది తెలియజేయాలి. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల సువార్త అందరికీ తెలియజేయాలి, ఇది శీఘ్రముగా అంటున్నాడు. అంటే వెంటనే సమాజంలో ఉంటున్న ప్రతి మనిషికి ఇది తెలియాలి అంటున్నాడు. మహనీయుడైన యేసుక్రీస్తు ఏదైతే తెలియజేశాడో దానిని పౌలు గారు కూడా బలంగా కోరుకుంటున్నట్లుగా లేఖనాలలో మనకు కనపడుతుంది. కాబట్టి ఎందుకు శీఘ్రముగా వెళ్ళాలి, సర్వ సృష్టికి ఈ సువార్త ఎందుకు ప్రకటించాలో లేఖనాలలోనికి వెళ్ళి ఒక సందర్భాన్ని చూస్తూ దీనిని ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దయచేసి ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని దయచేసి చూడండి. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడునట్లు నేను ఆ పని చేయు వారికి 20,000 మనుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించునట్లు చట్టము పుట్టించుమనగా, రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మెదాత కుమారుడైన అగాగీయుడగు హామానుకిచ్చి, ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది జనులకు చేయునట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు. ఎస్తేరు గ్రంథంలో
హామాను ప్రధానిగా ఉన్నాడు. మొర్దెకై యూదుడు గనక యూదులకు ఎవరు నమస్కరించకూడదు అనే ఆజ్ఞ ఉంది. యూదులు ఎవ్వరికీ నమస్కరించకూడదు. కాబట్టి హామానుకు నమస్కరించలేదు. దానిని హామాను గమనించి అర్థం చేసుకోవలసిన వాడు కుట్ర పన్ని యూదులందరినీ చంపాలని ఆ పని కొరకు ఖజానాలో నుంచి వెండి తీసుకున్నాడు. అంతేకాదు వ్రాతగాన్లను పిలిపించాడు. అన్ని సంస్థానాలకు తాకీదులను పంపించినట్లుగా లేఖనాలలో ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే మరణ శాసనం అన్ని సంస్థానాలలోనికి వెళ్ళింది. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి చూడండి ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులను అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నింటికి పంపబడెను. మరియు ఒకానొక దినమునకు వారు సిద్ధపడవలెనను ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానములలోనున్న సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపబడెను. అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలు వెళ్ళిరి. యూదులందరినీ చంపాలి అని తాకీదులను వ్రాయించి అన్ని సంస్థానాలకు పంపబడింది. ఒక మాటలో చెప్పాలి అంటే మరణ శాసనం వెళ్ళింది యూదులకు. యూదుల పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. ఒకానొక దినమందు యవనులనేమి, స్త్రీలనేమి, వృద్ధులనేమి, పిల్లలనేమి అందరినీ చంపాలి, వారి సొమ్మును కొల్ల తీసుకోవాలి అని హామాను యూదులందరినీ చంపడానికి ఇదిగో రాజు దగ్గరికి వెళ్ళి ఆజ్ఞను పొంది ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఇది ఎంత భయంకరమైన విషయం చూడండి. మొర్దెకై యూదుడు. హామానుకు ఎందుకు నమస్కరించలేదంటే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదన్న ఆజ్ఞను పాటిస్తున్నాడు గనుక. అది అర్థం చేసుకోవలసిన హామాను యూదులందరినీ చంపడానికి ఒక మరణ శాసనాన్ని వ్రాయించి అన్ని సంస్థానములలోనికి పంపించేశాడు. యూదులందరూ భయక్రాంతులైపోయారు. యూదులందరూ కూడా ఏం చెయ్యాలో ఏమీ తోచలేని స్థితిలో పడిపోయారు. ఆ దినము కొరకు మేమందరము చంపబడతామని మరణ భయముతో కొట్టుమిట్టాడే పరిస్థితి. ప్రియమైన వారలారా, ఇది మొర్దెకైకి తెలిసింది. వెంటనే బట్టలు చింపుకున్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, ఎస్తేరు గారికి వర్తమానాన్ని పంపాడు. గోనె పట్ట కట్టుకొని రాజు గుమ్మము దగ్గరికి రావటం అనేది రాజు ఆజ్ఞకు వ్యతిరేకం. అసలు ఏం జరిగిందంటే, అమ్మా యూదులందరూ చంపబడటానికి హామాను కుట్ర పన్నాడు, నువ్వేదైనా చెయ్యాలి అన్నప్పుడు ఎస్తేరు గారు కూడా ఉపవాస ప్రార్థనలో ఉండి రాజు దగ్గరికి తప్పనిసరి వెళ్ళవలసిన పరిస్థితుల మధ్య ఆజ్ఞకు వ్యతిరేకముగానైనను, అంటే రాజు దగ్గరికి వెళ్ళాలంటే రాజు పర్మిషన్ ఉండాలి, అయినప్పటికీ ప్రాణాలకు తెగించి వెళ్ళింది. నేనిచ్చే విందుకు రమ్మంది. ఇలా జరుగుతున్న కాలంలో ఒకానొక దినమున విందు జరుగుతున్నప్పుడు నీకేం కావాలి అన్నప్పుడు నా స్వజనులు నాకు కావాలి అని ఎస్తేరు గారు రాజు ముందు ప్రస్తావించారు. నీ జనులకు ఏమైంది అంటే, ఇదిగో చంపబడటానికి కుట్ర పన్నాడు ఈ హామాను. కుట్ర బట్ట బయలైపోయింది. వెంటనే రాజు హామానుకు శిక్ష విధించడానికి తీసుకొని వెళ్ళమన్నాడు. ఎందుకంటే ఎస్తేరు కాళ్ళ మీద పడినప్పుడు రాజు వచ్చాడు. ఒకడు రాణిని రాజు ఎదుటనే బలవంతము చేయుననగానే వెంటనే బంట్రౌతులు అతనికి ముసుగు కప్పి తీసుకుని వెళ్ళారు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఇప్పుడు యూదులందరూ కాపాడబడాలి. ఆల్రెడీ తాకీదులు వెళ్ళిపోయాయి.
అప్పుడు వెంటనే దానిని, ఆ మరణ శాసనాన్ని ఆపాలి, ఎలాగైనా యూదులను రక్షించాలి అని మొర్దెకై మరలా రాజును విన్నవించుకున్నాడు. అప్పుడు వెంటనే రాజు తన ఉంగరాన్ని మొర్దెకై ఇచ్చి, ఇదిగో నువ్వు ఎలా కాపాడుతావో కాపాడు అన్నప్పుడు మొర్దెకై మరలా వేగిరపడుతున్నాడు. దయచేసి మీరు చూడండి, ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం. సీవాను అను 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి. మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారమంతయు యూదులకును హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు వ్యాపించి ఉన్న 127 సంస్థానములలోనున్న అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకు దాని వ్రాతను బట్టియు దాని భాషను బట్టియు తాకీదులు వ్రాయబడెను. రాజైన అహష్వరోషు పేరట తాకీదులు మొర్దెకై వ్రాయించి రాజు ఉంగరముతో ముద్రించి గుర్రముల మీద, అనగా రాజనగరుకి పెంచబడిన బీజాశ్వముల మీద అంచెగాండ్రనెక్కించి ఆ తాకీదులను వారి చేత పంపెను. అలాగే 14వ వచనాన్ని కూడా చూడండి. రాజనగరుకి పెంచబడిన బీజాశ్వముల మీద నెక్కిన అంచెగాండ్రు రాజు మాట వలన ప్రేరేపింపబడి అతి వేగముగా బయలుదేరిరి. ఈరోజు ప్రయాణ సౌకర్యాలు ఉన్నవి గనక వేగంగా వెళ్ళిపోతున్నాయి. కానీ ఒకప్పుడు ఒక గుర్రముతో 127 సంస్థానాలకు మరలా ఈ తాకీదులు వెళ్ళాలి అంటే ఎంత కష్టం ఆలోచించండి. అప్పుడు మొర్దెకై మరలా ఆ శాసనాన్ని మరలా తిరగ వ్రాయించి, యూదులు కాదు చంపబడవలసింది, యూదులే తమ శత్రువుల మీద పగ తీర్చుకోవాలని ఆయా భాషలను బట్టి వారి లిపిని బట్టి వ్రాయించి అతి వేగిరముగా ఆ సంస్థానాలకు పంపించేశాడు. దయచేసి ఇప్పుడు ఆలోచించండి, ఒకవేళ మొర్దెకై పంపిన తాకీదు అందకపోతే ఆ సంస్థానంలో ఏం జరుగుతుంది? యూదులు చంపబడతారు. ఒకవేళ మొర్దెకై వ్రాయించిన తాకీదు అందితే యూదులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుంటారు. చూసారా? ఆలస్యం అయితే చంపబడతారు. ఒకవేళ తాకీదు వెళ్ళిందనుకోండి, యూదులే తమ శత్రువుల మీద పగ తీర్చుకుంటారు. కాబట్టి ఈ పని విషయంలో మొర్దెకై అతి వేగిరముగా ఈ తాకీదు అన్ని సంస్థానాలలోనికి పంపించాలి అని వేగిరపడుతున్నాడు. ఎందుకంటే ఆలస్యం అయిపోతే తన వారు చంపబడతారు. దయచేసి మీరు ఆలోచించండి, తన స్వజనుల మీద మొర్దెకైకున్న ప్రేమ, ఒకవేళ ఈ తాకీదు ఆలస్యం అయిపోతే నా వారు ఏమైపోతారు అన్న ఆందోళనతో అతి వేగిరముగా అన్ని సంస్థానాలకు 127 సంస్థానాలకు పంపించటం జరిగింది. ప్రేమన దేవుని పిల్లలారా, యూదులకు సంతోషము కలిగింది. ఎందుకంటే మరణము నుండి తప్పించబడ్డారు అన్న సంతోషము. ప్రేమన వారలారా, యూదులే తమ శత్రువుల మీద పగ తీర్చుకున్నారు. దానిని బట్టి ఒక పండుగ వచ్చింది, అదే పూరీము పండుగ. బహుమానాలను పంపుకున్నారు. అంటే మొర్దెకై ఆలస్యము చేస్తే యూదులు చంపబడేవారు. ప్రేమన వారలారా, అందుకే రాజనగరుకి పెంచబడిన బీజాశ్వములతో అతి వేగరముగా అన్ని సంస్థానాలకు పంపించాడు కదా. యూదులు రక్షింపబడ్డారు. ప్రేమన దేవుని పిల్లలారా, ఈ సంగతి చూసినప్పుడు మనకు కూడా సంతోషపడుతుంటాం కదా. మరణ శాసనం మరలా తిరగ వ్రాయబడి శత్రువుల మీదనే యూదులు పగ తీర్చుకున్న పరిస్థితిని ఎస్తేరు గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం. దయచేసి ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఉంది అంటే మీరు నమ్మగలరా? హామాను ప్లేస్లో దుష్టుడైన అపవాది ఉన్నాడు. వాడు సర్వలోకానికి మరణ శాసనాన్ని రాశాడు. ఆ మరణ శాసనం ఏంటో తెలుసా? పాపము వలన వచ్చు జీతము మరణం. ఆ మరణంలో మనం
కొట్టుకొని పోవాలి అని వాడు మరణ శాసనాన్ని రాశాడు ప్రేమన వారలారా. ఎందుకంటే పాపం వాడి వల్లే పుట్టింది. ఆ పాపం వల్ల మరణము మనకు దాపరించింది దుష్టుడు వల్లన్న సంగతి మనందరికీ తెలుసు ప్రేమన వారలారా. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని దయచేసి చూడండి. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. మీరు ఆలోచించండి. ఏదేనులో ఉన్నప్పుడు ఆదాము అవ్వలను మోసగించింది. అలాగే మనుషులందరూ పాపము చేసినందున అందరికీ మరణము సంప్రాప్తమయ్యింది. పాపం అన్ని చోట్లకు వెళ్ళిందా లేదా ఒక్కసారి మీరు చెప్పండి. గాలి ఎలా అన్ని చోట్లకు వెళుతుందో పాపము కూడా ఆరిన నేల మీద మనిషి అన్నవాడున్న ప్రతి చోటకు వెళ్ళి మరణములోనికి మనిషిని తీసుకుని వెళ్ళే భయంకరమైనదిగా మారిపోయింది ప్రేమన వారలారా. ఒకనాడు ఏదేనులో ప్రారంభమైంది, ఈనాడు భూమి మీద లేనిదెక్కడ చెప్పండి మీరు? ఎలా వెళ్ళింది? ఈ మరణ శాసనాన్ని మనమే పాపముతో మనమే ఇదిగో ఒకరి ద్వారా ఒకరికి, ఒకరి ద్వారా ఒకరి, మనుషులందరూ పాపము చేసినందున ఈ మరణములోనికి వెళ్ళవలసిన భయంకరమైన పరిస్థితి. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణములోనికి వెళుతుంది. దుష్టుడు వల్ల ఈ మరణములోనికి, నాశనములోనికి జోగుతున్నాం ఈరోజు. వాడే నరకాగ్నిలోనికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి దురాశను మనలో పుట్టించి, ఆ దురాశలను పరిపక్వం చేసి పాపము పరిపక్వమై మరణములోనికి తీసుకుని వెళుతున్నాడు. ఎందుకంటే దురాశ గర్భము ధరించి పాపమును కంటే పాపము పరిపక్వమై మరణములోనికి మనల్ని తీసుకుని వెళుతుంది ప్రేమన దేవుని పిల్లలారా. అలాగైతే ఈ నాశనములోనికి, ఈ మరణములోనికి వెళుతున్న మానవ సమాజాన్ని ఎలా కాపాడాలి? ఎస్తేరు గ్రంథంలో 127 సంస్థానాలు ఇప్పుడు ప్రపంచమంతటా ప్రేమన దేవుని పిల్లలారా. అక్కడ 127 సంస్థానాలైతే ఇక్కడ చెప్పండి ప్రేమన దేవుని పిల్లలారా, మానవాళి దేవుడు తన పిల్లలు నాశనానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. ఏ ఒక్కరును నశించుట ఆయనకి ఇష్టము లేదు. ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ఎవరును నశించుట ఆయనకి ఇష్టము లేదు. అందుకే యూదుల పట్ల ప్రేమ కలిగిన మొర్దెకై ఎలా మరలా తాకీదులో రాయించి అన్ని సంస్థానాలకు పంపాడో, అలాగే మొర్దెకై ప్లేస్లో మహనీయుడైన యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదికి వచ్చాడు. ఆ మరణ శాసనాన్ని మార్చేశాడు ప్రేమన వారలారా. ఎలానో తెలుసా? తన మరణము ద్వారా ఇదిగో జీవాన్ని అనుగ్రహించి, తన మరణ సమాధి పునరుత్థానముల ద్వారా నిత్య జీవానికి మనల్ని తీసుకుని వెళ్ళగలిగే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. దయచేసి రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనపు 2వ భాగాన్ని చూడండి. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. పాపము వలన మరణమైతే యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవము ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల వార్త, సువార్త అందరికీ తెలియచేయాలి. ఎందుకు? ఎవరైతే యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరిస్తారో నిత్య జీవము. మనందరికీ తెలుసు కదా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మరి దానిని ఎలా పొందుకోగలరంటే యేసుక్రీస్తు ద్వారా పొందుకోగలరు. ఎందుకంటే మన పాపములకు ఆయన ప్రాయశ్చిత్తము చేశాడు. మన పాపములను ఆయన పరిహరించాడు తన శిలువ మరణము ద్వారా, శిలువలో కార్చిన విలువైన రక్తము ద్వారా. అది ఎప్పుడు? యేసుక్రీస్తును స్వరక్షకునిగా మనం అంగీకరించి ఆయన మరణ సమాధి పునరుత్థానములకు సాదృశ్యమైన బాప్తిస్మములోనికి వెళ్ళటాన్ని బట్టి. దయచేసి మీరు ఆలోచించండి. దుష్టుడు
ఒక మరణాన్ని సమాజంలోనికి తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు యేసుక్రీస్తు తన మరణ సమాధి పునరుత్థానముల ద్వారా ఆ మరణములో నుంచి నిత్య జీవములోనికి తీసుకుని వెళ్ళగలిగే స్థితిని ఇచ్చాడు. ఆయన సువార్త ద్వారా ఇప్పుడు అంటున్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటున్నాడు. ఈ వార్త ఎప్పుడైతే వెళుతుందో, ఈ సువార్త, మరణములోనికి వెళుతున్న వారు జీవములోనికి వస్తారు. ఇప్పుడు దయచేసి మీరు ఆలోచించండి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దేవుని పిల్లలే. దేవుని పిల్లలు పాపం వల్ల నాశనానికి వెళుతున్నప్పుడు కాపాడవలసిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా? దయచేసి మీరు ఆలోచించండి. ఒక కరోనాకు మందు వచ్చింది అంటే ఆ మందు వేగంగా వెళ్ళాలి అని కోరుకున్నారు కదా. అలాంటప్పుడు మనిషికి కూడా పాపానికి మందు యేసుక్రీస్తు. ఈ మందు అందరి దగ్గరికి వెళ్ళాలా లేదా వద్దా ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించండి అన్నాడు. పౌలు గారు కూడా ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించాలి, అనేకులు మరణములో నుండి జీవములోనికి రావాలి, అగ్నిలో నుంచి లాగినట్లుగా కొందరిని లాగండి అంటున్నాడు. అంటే వాక్యము శీఘ్రముగా వెళ్ళకపోతే అనేకులు లోకాన్ని వదిలి మరణములోనికి వెళతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను బాగున్నాను, నా కుటుంబం బాగుందనుకుంటున్నామేమో, కానీ ఇదిగో కళ్ళ ముందు మనకు తెలియకుండానే ఎంతమంది నరకానికి జారిపోతున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ బాధ్యత మర్దకై వలె మనం ఎందుకు తీసుకునకూడదు? సాతాను మనల్ని మరణములోనికి తీసుకుని వెళ్ళాలి అనుకున్నప్పుడు సువార్తను తీసుకొని ముందుకు వెళుతూ వాడిని ఎందుకు మనం చితకద్రొక్కకూడదు? ఒక్కసారి మీరు ఆలోచించండి. నిజంగా సువార్త వేగంగా వెళితే యేసుక్రీస్తు వస్తాడు. యేసుక్రీస్తు వచ్చి మనలందరినీ పరలోకానికి తీసుకుని వెళతారు. నిజమైన పండుగ అదే కదా, నిజమైన పండుగ అదే కదా. కాబట్టి దేవుని పిల్లలుగా యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిన వారిగా నీవు నేను వాక్యానికి వేగాన్ని ఇవ్వాలి, వాక్యాన్ని శీఘ్రముగా ముందుకు తీసుకొని వెళ్ళాలి. ప్రేమన దేవుని పిల్లలారా, మనం మాట్లాడకపోతే ఎలా? మనం సువార్త పరిచర్య చేయకపోతే ఎలా? సంఘముగా మనం కదలకపోతే ఎలా? అనేకులు నాశనములోనికి వెళ్ళిపోతారు. ప్రేమన వారలారా, తాకీదు అందకపోతే యూదులు ఎలా చంపబడతారో, యేసుక్రీస్తుని గురించిన సువార్త అందకపోతే అనేకులు నరకాగ్నిలోనికి వెళ్ళిపోతారు. ప్రేమన దేవుని పిల్లలారా, ఆ రోజు బీజాశ్వములను రాజనగరు కొరకు పెంచబడినవి ఉపయోగించబడితే, ఈరోజు మీడియా దేవుడు మనకిచ్చిందే కదా, దీనిని వాడుకొని సమాజంలోనికి వాక్యాన్ని తీసుకుని వెళ్ళాలి కదా. మీరు దయచేసి ఆలోచించండి. దేనికోసం వాడుతున్నాం ఈ మీడియాని? టైంపాస్ చేయడానిక? మీరు ఆలోచించండి. ఈరోజు మన కళ్ళ ముందున్న మీడియాను ఉపయోగించుకొని వాక్యానికి వేగాన్నిచ్చి అనేక ప్రాంతాలకు అందించవలసిన బాధ్యత నీ మీద నా మీద ఉన్నది. ప్రేమన దేవుని పిల్లలారా, పాపాన్ని తీసుకుని వెళ్ళిన మనిషి ఎందుకో వాక్యానికి వేగాన్ని ఇవ్వలేకపోతున్నాడు. ప్రేమన వారలారా, దయచేసి మీరు ఆలోచించండి. ఈ టీవీ పరిచర్య ఉద్దేశము కూడా అదే. ప్రభు వాక్యము, దేవుని వాక్యము శీఘ్రముగా వ్యాపించాలి. దీని కొరకు అనేకులు సహకరిస్తున్నారు, అనేకులు ప్రార్థన చేస్తున్నారు. మన ఉద్దేశం ఒకటే, ప్రభు వాక్యము శీఘ్రముగా వెళ్ళాలి అని. మనం వెళ్ళని చోటు కూడా ఇదిగో ఈ మీడియా ద్వారా ఎందుకు తీసుకుని వెళుతున్నామంటే అనేకులు వినాలి, అనేకులు మరణములో నుంచి జీవములోనికి రావాలని. ప్రేమన వారలారా, క్రైస్తవులుగా చేతులు ముడుచుకొని కూర్చునే కాలము కాదు. మన చేతులు చాచి దేవుని పనికి సహకరిస్తూ, చేతులు జోడించి దేవుణ్ణి అడుగుతూ ఈ వాక్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళవలసిన కాలాలలో ఉన్నాం. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి ఆలోచించండి. ముందుకు తీసుకుని వెళితే సాతాడు చితకదొక్కబడతాడు, లేకపోతే వాడి పాదాల క్రింద మనము చితకదొక్కబడతాం. ప్రేమన దేవుని పిల్లలారా, కాబట్టి దేవుని పిల్లలందరూ నడుము కట్టగలిగితే దేవుని వాక్యము అనేకులకు అందుతుంది. యేసుక్రీస్తు రాకడ వస్తే మనల్ని పరలోకానికి తీసుకొని వెళితే నిజమైన పండుగ
పూరీము కంటే గొప్ప పండుగ పరలోకంలో ఆయనతో కూడా ఉండగలిగే మహాభాగ్యము మనకు కలుగుతుంది. కాబట్టి దయచేసి ఆలోచించండి. లేఖనాలలో ఉంటున్న మర్మాన్ని మనం గ్రహించగలిగితే నీ మీద నా మీద ఉంది యేసుక్రీస్తు చెప్పిన మాట, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆలస్యమైతే అనేకులు నరకాగ్నిలోనికి జారిపోతారు. కాబట్టి మనకివ్వబడిన చిన్న జీవిత కాలంలో దేవుని కొరకు ప్రయాసపడాలి. దేవుని కొరకు ప్రయాసపడితే అది వ్యర్థము కాదు, పరలోకపు ఫలాన్ని నీకు నాకు ఇస్తుంది అని మనం గమనించాలి మన వారలారా. కాబట్టి ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించాలి, దాని కొరకు మనం ప్రయాసపడాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. విలువైన నీ మాటలతో నాయన మమ్మల్ని అందరినీ నాయన ఆకర్షించారు. విన మాటలు నాయన మా హృదయంలో ఫలింప చేయండి. మా కళ్ళ ముందున్న మా కుటుంబంలో ఉన్న మా స్నేహితులను నాయన తండ్రి, మేమే ప్రాంతంలో ఉంటున్న వారి పట్ల భారాన్ని కలిగిన ఆయన ఈ సువార్తను ముందుకు తీసుకొని వెళ్ళగలిగే నాయన యోధులుగా నీ పిల్లల్ని లేవనెత్తండి. దీని కొరకు నాయన సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లల్ని దీవించండి. ఈ పనిలో నాయన పాలి పంపులు నాయన నీ పిల్లలకు అనుగ్రహించి నాయన బలమైన నీ సాధనాలుగా ముందుకు తీసుకుని వెళ్ళండి. మరింతగా నీ కొరకు ప్రయాసపడునట్లుగా నాయన సమస్త విషయాలలో నాయన నీ పిల్లలకు సహాయాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని దీవించండి తండ్రి. విశ్వాసమందు స్థిరులై దుష్టుని ఎదిరించి నీ కొరకు నిలబడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. కుటుంబాలలో నాయన తండ్రి నెమ్మదిని, శాంతిని, సమాధానాలను అనుగ్రహించండి. ఏమైనా సమాజం మీదికి నాయన నీ కాడిని నాయన తీసుకొని రండి. గుర్తించగలిగే బుద్ధిని నాయన అనుగ్రహించండి తండ్రి. అస్వస్థతతో ఉంటున్న నీ పిల్లలకు స్వస్థతను అనుగ్రహించండి. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న నీ పిల్లలకు నాయన బహుమానాలను అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నాయన ఉద్యోగాల విషయంలో నాయన తండ్రి ఎదురు చూస్తున్న నీ పిల్లలకు నాయన తండ్రి చక్కగా నాయన నీ పని కొరకు సిద్ధపడునట్లుగా నాయన చక్కటి ఉద్యోగాలలో నాయన స్థిరపరిచి బలపరచమని మిమ్మల్ని కోరుకుంటున్నాం తండ్రి. ఈ కార్యక్రమాన్ని అనేకులకు దీవెనకరంగా, అనేకులకు రక్షణార్థముగా మలచమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసము, ఆదరణ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ తోడయుండును గాక. ఆమెన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమా స్వరూపి నా యేసయ్యా. నెక్స్ట్ జనరేషన్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో కుటుంబ ఆశీర్వాద సదస్సు నిర్వహించబడుతుంది. 2024 అక్టోబర్ 8 నుండి 12 వరకు డాక్టర్ దయానంద్ వడ్డేపల్లి ఫంక్షన్ హాల్, సిద్దిపేట, తెలంగాణలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఇందు ముఖ్య వాక్యోపదేశకులు బ్రదర్ పి సునీల్ కుమార్ గారు, క్రైస్ట్ చర్చ్, వరంగల్. శుభవార్త టీవీ వర్తమానికులు. అందరికీ ఆహ్వానము. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.